అయిపోయిందా? అయిపోయిందా? P of x is equal to x power 4 minus 16 ఇచ్చింది అనుకో, ఏం చేస్తావు? x power 4 minus 16 ఇచ్చింది. P of x is equal to x power 4 minus 16 ఇచ్చింది. సో ఏం చేస్తుంది దాన్ని? దానికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తుంది. ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 16కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని 2 power 4 రాసుకోవచ్చా? నేను 16ని 2 power 4 రాసుకోవచ్చా? రాసుకోవద్దా? ఎట్లా రాసుకోవచ్చు? 16 2 8 2 4 2 2 సో 2 power 1 2 3 4 2 power 4 రాసుకోవచ్చా? నేను ఏం చేస్తా? దాన్ని 2 power 4 రాసుకుంటా. x power 4 minus 2 power 4. అర్థమైందా? అర్థమైందా కదా? నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? మైనస్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా కదా? 2 × 2 4 2 × 2 4 అయితే ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఈ ఎక్స్ స్క్వేర్ టోటల్ ఎక్స్ స్క్వేర్ నేను ఏ అనుకుంటా. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి అనుకుంటే ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉందా లేదా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాకి మనకు ఫార్ములా ఏంటిది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటిది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాస్తాం. ఎందుకు రాస్తాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తాం కదా. సో అంటే దీన్ని ఏం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ రాయొచ్చా? రాయొచ్చా లేదా? రాయొచ్చు. ఈ ఈక్వేషన్ పక్కన పెట్టేస్తే ఈ ఈక్వేషన్ మళ్ళీ మీరు రాయొచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందా? అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో దీన్ని ఏం రాయొచ్చు? ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చు కదా. రాయొచ్చా లేదా? ఇది మళ్ళీ ఏ ఫార్ములా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములానే కదా ఉంది. ఇది దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బినే కదా వచ్చేది. సేమ్ రాస్తుంది దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని 4 చేసిస్తుంది. 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు నేను p of x is equal to 0 అజ్యూమ్ చేసుకుంటే p of x is equal to 0 తీసుకుంటే x స్క్వేర్ ప్లస్ 4 x ప్లస్ 2 x మైనస్ 2 is equal to 0 అవుతుంది. x స్క్వేర్ ప్లస్ 4 is equal to 0 ఫస్ట్ది, x ప్లస్ 2 is equal to 0, x మైనస్ 2 is equal to 0. ఈ 4 అటు వెళ్తే మైనస్ 4 అవుతుంది. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 4. స్క్వేర్ అటు వెళ్ళినప్పుడు రూట్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇదేమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇదేమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2. వచ్చినాయా? సో therefore రైట్ ఏం రాస్తుంది? therefore zeros of all elements are -2 -2 ఇది ఇట్లా రాసుకోవాలి. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ -4. సో ఇలా రాసుకోవాలి. మైనస్ని మనం బయట తీసుకురాలేం కదా. సో కాబట్టి
దీన్ని ఏం రాసుకుంటాము, ఓన్లీ -4 అనే రాసుకుంటాము. అర్థమైందా? సో therefore the zeros of polynomials are plus or minus root -4, -2, 2. అర్థమైందా? ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి మనకు మ్యాక్సిమం 4 రావాలి కదా, 4 zeros రావాలి మ్యాక్సిమం కదా. సో కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి +√4, ఒకసారి -√4, ఒకసారి -2, ఒకసారి +2. అర్థమైందా? క్లియర్గా ఇక్కడ రాసుకో. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా గుర్తు రావడానికి ఏమని రాసుకుంటావు, ఇక్కడ నోట్ అని పెట్టి లేదంటే బ్రాకెట్ పెట్టి ఏమని రాసుకుంటావు, a² - b² = a + b × a - b అని రాసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా గుర్తు రావడానికి మర్చిపోతావు. ఇది అయిపోతే గ్రాఫ్ స్టార్ట్ చేస్తాం ఫాస్ట్ గానే. గ్రాఫ్ అయిపోతే ఈ చాప్టర్ అయిపోతుంది. ఒక 2 గ్రాఫ్లు నేను చెప్తాను, మిగతా హోంవర్క్ చేసుకోండి. తెచ్చుకోలే కానీ నేను రఫ్గా చెప్తా ఇప్పుడు, తర్వాత నీట్గా నువ్వు గ్రాఫ్ గీద్దులే. రేపు వచ్చేటప్పుడు అందరినీ గ్రాఫ్ తీసుకురా, లేదంటే గ్రాఫ్స్ రేపు చెప్పిన ఎవరు వస్తున్నారు అసలుకి మహానుభావులు, ఒక్కొక్కరు వెళ్తున్నారు. గ్రాఫ్ పక్కా క్వశ్చన్ మీకు ఇది. సాయంత్రం కుదరదు కదా. అయిపోయిందా? ఇప్పుడు 4th క్వశ్చన్ వస్తుంది. 3rd క్వశ్చన్ మీకు మొత్తం గ్రాఫ్స్ డ్రా చేయడం ఉంది. 3rd క్వశ్చన్ రేపు చెప్పేస్తా, ఎందుకంటే గ్రాఫ్స్ ఉంది కాబట్టి మీరు అట్లా గ్రాఫ్స్ కూడా తెచ్చుకోండి. 4th క్వశ్చన్ కూడా ఇప్పుడు y are 1/4 and -1. y are 1/4 and -1 zeros of polynomial p of x is equal to 4x² plus 3x minus 1. ఇది మీకు గివెన్ క్వశ్చన్. ఇదే గివెన్ క్వశ్చన్. ఏమంటున్నాడు, y 1/4 and -1 zeros of polynomial ఎందుకు అవుతుంది అంటున్నాడు. ఎందుకు అవుతుంది? మీకు అది సబ్స్టిట్యూట్ చేస్తే జీరోస్ వస్తేనే కదా జీరోస్ ఆఫ్ పాలినామియల్ అని అంటాం మనము. ఈ వాల్యూస్ని ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ 0 వస్తేనే కదా జీరోస్ ఆఫ్ పాలినామియల్ అని అంటాము. అర్థమైందా? సబ్స్టిట్యూట్ చేసేసే డైరెక్ట్గా. లెట్ x is equal to 1/4. x is equal to 1/4. p of 1/4 is equal to 4 into 1/4 whole square plus 3 into 1/4 minus 1. సో ఇక్కడ ఏమొస్తుంది, 4 into 1/4 whole square అంటే ఏమొస్తుంది, 1/16. 4 4s ఎంత, 16. సో 1/16 plus 3/4 minus 1. 4 1s are 4 4s are
ఇక్కడ ఏమొస్తుంది 1/4 ప్లస్ 3/4 మైనస్ 1. ఎల్సిఎం 4 తీసుకున్నాం అనుకో 4 ఎల్సిఎం 1 ప్లస్ 3 మైనస్ 4. అర్థమైంది? ఎందుకంటే ఇక్కడ బై 1 ఉంటుంది కదా, బై 1 ఉంటుంది కాబట్టి అందుకనే ఎల్సిఎం ఇక్కడ మైనస్ 4 వచ్చేస్తుంది. సో కాబట్టి ఏమొస్తుంది 1 ప్లస్ 3 ఎంత 4, 4 మైనస్ 4 ఎంత 0. సో దేర్ఫోర్ 0/4 వస్తుంది. 0/4 వచ్చింది కాబట్టి అది ఈక్వల్ టు 0. నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు? లెట్ x ఈజ్ ఈక్వల్ టు -1. లెట్ x ఈజ్ ఈక్వల్ టు -1 అనేది వచ్చింది. సో p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 క్వాడ్రాటికే కానీ ఇక్కడ పాజిటివ్ అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది? పవర్లో ఈవెన్ నెంబర్ వస్తే మైనస్ వాల్యూ ప్లస్ అయిపోతుంది. సో 4 ఇంటూ 1 వచ్చేస్తే 4 ఇంటూ 1 4 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ 1 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సో -3 -1 -3 -1 ఎంత? -4. దట్ ఈస్ ఈక్వల్ టు 4 -4 0 వచ్చిందా? సిన్స్ ఫైనల్గా ఏం వస్తుంది? సిన్స్ సింబల్ తెలుసు కదా, అది సిన్స్ 1/4 and -1 are zeros of polynomial. అర్థమైందే? డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే దీంట్లో. రాసుకో ఫస్ట్. దీంతో మీకు ఎక్సర్సైజ్ 3.2లో ఒకటే బిట్ ఉన్నది, అది థర్డ్ బిట్ ఒకటి ఉన్నది. థర్డ్ బిట్ మీకు గ్రాఫ్, అది గ్రాఫ్ గీయడము రేపు చెప్పిస్తా. రేపు గ్రాఫ్ తీసుకొని వచ్చేసి నెక్స్ట్ 3.3లో మ్యాక్సిమం ఒకటే ప్రాబ్లం ఉంది, మిగతా అయిపోయినాయి. అది కూడా చెప్పేస్తే ఇప్పుడు ఫాస్ట్. అయిపోయిందా? ఇప్పుడు 3.3లో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చెప్పేసిన, ఒక క్వశ్చన్ ఒకటి ఆగిపోయింది కదా. 3.3లో ఫోర్త్ క్వశ్చన్ ఒకటి ఆగింది. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు? వెరిఫై. రాసుకో క్వశ్చన్, రాసుకో ఫాస్ట్గా. తర్వాత వెరిఫై దట్ 1, -1 and +3 are zeros of the cubic polynomial
x cube minus 3x square minus x plus 3 and check the relationship between zeros and coefficients. ఏమంటున్నాడు వెరిఫై దట్ 1 minus 1 and plus 3 are the zeros of cubic polynomial. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి cubic polynomial ఇచ్చింది cubic polynomial and check the relationship between the zeros and the coefficients. సో వాటి మధ్య రిలేషన్షిప్ ని చెక్ చేయమంటున్నాడు. సో ఇలా స్టార్ట్ చేస్తాము p of x is equal to ఏంటి మనకు let p of x is equal to x cube minus 3x square minus x plus 3 ఇది p of x. ఒకసారి x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయి, ఒకసారి -1 సబ్స్టిట్యూట్ చేయి, ఒకసారి 3 ని సబ్స్టిట్యూట్ చేయి. సో p of 1 ఫస్ట్ 1 ఉంది కదా. సో p of 1 is equal to 1 cube minus 3 1 cube minus 3 into 1 square minus 1 plus 3 1 ని సబ్స్టిట్యూట్ చేసిన ఏం చేంజ్ చేయాలి జస్ట్ 1 లోపల సబ్స్టిట్యూట్ చేసిన x ప్లేస్ లో. సో 1 క్యూబ్ అంటే 1 వస్తుంది, minus 3 into 1 అంటే 3 వస్తుంది, minus 1 అంటే -1 వస్తుంది, ప్లస్ 3 ప్లస్ 1 -1 క్యాన్సల్, -3 ప్లస్ 3 క్యాన్సల్. సో కాబట్టి 0. అర్థం కాలే? ఇక్కడ ఏం చేయలేను p of x ఉంది కదా, x ప్లేస్ లో 1 ని సబ్స్టిట్యూట్ చేసినాను, x క్యూబ్ ప్లేస్ లో 1 క్యూబ్, 3x స్క్వేర్ ప్లేస్ లో 1 స్క్వేర్, x ప్లేస్ లో 1. అర్థమైందా? కాకపోతే నేను అన్నిటి బ్రాకెట్ తీసుకుంటాను. 1 సబ్స్టిట్యూట్ చేసిన, 1 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమొచ్చింది నాకు 1 క్యూబ్ వాల్యూ ఎంత 1 -3 into 1 స్క్వేర్. సో -3 నే వస్తుంది కదా, 3 into 1 ఏమొస్తుంది 3 నే కదా. ఇక్కడ ఆల్రెడీ -3 కాబట్టి మైనస్ సింబలే, -1 into -1. ఇక్కడ +3 ఉంది కాబట్టి +3. ఇప్పుడు 1 - 1 ఎంత 3 - 3 ఎంత 0. అందుకనే -1 + 1 క్యాన్సిల్, -3 + 3 క్యాన్సిల్ అంటాం. అలా చేసినా ఓకే, లేదంటే నువ్వు 0 చేసినా కానీ ఓకే. అర్థమైందా? 1 - 1 చేసుకోవచ్చు, 3 - 3 చేసుకోవచ్చు, 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏమన్నాడు p of -1 కదా, p of -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 whole cube -3 into -1 whole square minus of -1 plus 3. అర్థమైందా? ఇప్పుడు మైనస్ ఇక్కడ ఉంది, పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది, ఏమొస్తుంది మైనస్ వస్తుంది. సో కాబట్టి -1 వస్తుంది. అర్థమైందా? -1 మైనస్ ఇది ఏమైతుంది ప్లస్ అయితే, ఎందుకంటే ఈవెన్ నెంబర్ ఉంది. సో కాబట్టి -3 వస్తుంది. ఇక్కడ ఏమైతే -1 ప్లస్ 1, ఇక్కడ +3. ఇక్కడ ఏముంది మనకు -1 + 1 క్యాన్సిల్, -3 + 3 క్యాన్సిల్. సో ఏమొచ్చాయి మనకు డైరెక్ట్గా 0 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ సబ్స్టిట్యూట్ చేయాలి, p of 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యూబ్ -3 of 3 స్క్వేర్ -3 + 3. 3 క్యూబ్ ఎంత 3 క్యూబ్ 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27 మైనస్ 3 స్క్వేర్ ఎంత 9 3 ఎంత 27. సో ఇక్కడ కూడా 27 -3 + 3 27 - 27 0, 3 - 3 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 వచ్చిందా? సో ఏం రాస్తాం, therefore 1, -1 and 3 are zeros of cubic polynomial. Cubic polynomial x cube -3x square -x plus 3. ఇక్కడ నుంచి మనకి ఏం తెలుస్తుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, బీటా ఈజ్ ఈక్వల్ టు -1, గామా ఈజ్ ఈక్వల్ టు 3. ఆల్ఫా బీటా గామా. సో కంపేర్ ద polynomials with the
సో దీన్ని మనకి ఏ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాము? కంపేర్ ద పాలినామియల్స్ విత్ ax cube plus bx square plus cx plus d దీంతో కంపేర్ చేస్తాం. దీంతో కంపేర్ చేస్తాం దీన్ని ax cube plus bx square plus cx plus d తోటి కంపేర్ చేస్తాం. దీని మనకి ఏమొస్తుంది? ఏ వాల్యూ, దీంట్లోంచి ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? దీన్ని కంపేర్ చేస్తాం. ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? ఏ వాల్యూ ఏం లేదా? ఏం లేదంటే వాల్యూ అంటే చేస్తాం. a is equal to 1 కదా, a equal to 1. ఇక్కడ ఏముంది? b వాల్యూ b equal to -3, c వాల్యూ ఎంత ఉంది? -1, d వాల్యూ ఎంత ఉంది? 3. అర్థమైందా? a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ. దీన్ని ఈ ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేస్తున్నా. ఇక్కడ ఏ వాల్యూ లేదంటే దాని మీనింగ్ ఏంటి? 1 ఉన్నట్టే కదా. సో a is equal to 1. ఇక్కడ b ప్లస్ b తీసుకున్నాం కానీ ఇక్కడ మనకు -3 ఉంది. సో కాబట్టి b వాల్యూ వచ్చేసి -3. ఇక్కడేమో ప్లస్ c ఉంది బట్ ఇక్కడేమో మైనస్ ఉంది. సో కాబట్టి c వాల్యూ -1 అండ్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి d వాల్యూ 3. ఇప్పుడు మనకి ఫార్ములాస్ తెలుసు కదా, ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ఫార్ములాస్ తెలుసు కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత? -b/a. ఆల్ఫా వాల్యూ ఎంత? ఆల్ఫా వాల్యూ 1 ప్లస్ బీటా వాల్యూ ఎంత? -1 ప్లస్ గామా వాల్యూ ఎంత? +3. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ b వాల్యూ ఎంత? -3 బై a వాల్యూ ఎంత? 1. ఇప్పుడు నెక్స్ట్ ఏమైతుంది? ఇక్కడ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 1 - 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ 3 -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 3. సో ఫస్ట్ వన్ కంపేర్ చేసినాం కదా. సో ఫస్ట్ వన్ కంపేర్ చేస్తే రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ ఫార్ములా ఏంటిది? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? c/a. ఆల్ఫా ఇంటూ బీటా మల్టిప్లై చేయి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది? 1. బీటా వాల్యూ ఎంత ఉంది? -1. సో 1 ఇంటూ -1 1 ఇంటూ -1 1 ఇంటూ 1 వాల్యూ ఎంత? సో -1 వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -1 ప్లస్ బీటా ఇంటూ గామా బీటా ఇంటూ గామా -1 ఇంటూ 3 ఎంత? -3. సో -3 ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా 3 ఇంటూ 1 ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? -1 బై అండ్ మనకి ఏ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఇది ఏమైంది? -3 అవుతుంది ప్లస్ 3 -3 ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతే -1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా -1 ఉంది. అర్థమైందా? ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్. ఇంకో థర్డ్ కండిషన్ ఉంది. ఏంటది? ఆల్ఫా బీటా గామా. థర్డ్ కండిషన్ ఏంటిది? ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత? ఫార్ములా ఏంటి? ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది? 1 ఇంటూ బీటా వాల్యూ -1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు -d. d వాల్యూ ఎంత ఉంది? -3 బై a వాల్యూ ఎంత ఉంది? 1. 1 ఇంటూ -1 ఎంత? 1 ఇంటూ -1 -1 -1 ఇంటూ 3 ఎంత? -3. సో ఇక్కడ ఏమొస్తుంది? -3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ -3 ఉంది. సో -3 ఈజ్ ఈక్వల్ టు -3. సో ఈ కండిషన్స్ మనము ప్రూవ్ చేసాం. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? ఇంకా మీకు 4th ఎక్సర్సైజ్ చెప్పలేదు నేను. 3.2లోనా? గ్రాఫ్ ఒకటే ఉంది. ఒకటే బిట్ గ్రాఫ్ ఉంది 3.2లో. 3.3 మొత్తం అయిపోయింది. ఇదే లాస్ట్. ఇది పెద్దగా ఉన్నదని అవి చెప్పలే.
ఇది 3.3లో లాస్ట్. ఇది 3.2లో గ్రాఫ్ ఒకటి మిగిలింది. 3.1 అయిపోయింది. 3.5 ఒక 3.4 ఒకటి ఉంది మీకు. ఇంకా 3.4 డివిజన్ ఆల్గరిథమ్స్. అది డివిజన్ చేయాలి. డివిజన్ ఆఫ్ పాలినామియల్స్.